అంధుల పాలిట ఆశాజ్యోతిగా నిలిచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన బ్రెయిలీ లిపి రూపకర్త సర్ లూయి బ్రెయిలీ 208వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గుంటూరులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రెయిలీ జయంతి కార్యక్రమంలో మంత్రులు రావెల కిషోర్ బాబు, పీతల సుజాత పాల్గొన్నారు. ప్రత్యేక ప్రతిభావంతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో అంధ ఉద్యోగులు, దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. విశాఖ హెలెన్ కిల్లర్ మెమోరియల్ అంధుల సమైక్య ఆధ్వర్యాన లూయి బ్రెయిలీకి నివాళులర్పించారు. ఏలూరు ఐఏడీపీ హాల్లో జరిగిన బ్రెయిలీ జయంతి కార్యక్రమంలో కలెక్టర్ భాస్కర్, ఎమ్మెల్సీ సూర్యారావు పాల్గొన్నారు. బ్రెయిలీ పలకలు, చేతికర్రలు, డైజీ ప్లేయర్స్, ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. నెల్లూరులో అంధ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. కాబట్టి మా పిల్లలు కూడా అన్ని విధాలా డెవలప్ అవ్వాలి. ఇటువంటి అవకాశాలు మనోబలంతో, మనోవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తే మనం ఏదైనా సాధించగలమని చెప్పగలిగేటువంటి సత్తా, ఆ దమ్ము, ధైర్యం మీకే ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మీ ప్రతిభను రాణింపజేయటంలో కానీ, మీ ప్రతిభను సానబట్టి అన్ని రంగాల్లో మీరు ఉన్నత స్థాయిలో నిలబడటానికి కానీ, మన రాష్ట్రానికి గౌరవ గుర్తింపులు తీసుకొచ్చే విషయంలో మీకు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అండగా ఉంటుంది, చేయూతనిస్తుంది, ప్రోత్సహిస్తుంది, ఆదరిస్తుంది, ప్రేమిస్తుందని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాం. బ్యాక్లాగ్ పోస్ట్ అంది. పోస్ట్ ఇప్పటి వరకు కూడా 299 పోస్టులు మనం ఫిల్ చేస్తాం. ఇంకా బ్యాలెన్స్ వేకెన్సీస్ ఉన్నాయి, త్వరలోనే అవి ఫిల్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. తర్వాత మనం వచ్చిన తర్వాత రాస్టర్ పాయింట్ని ఒకటి తీసుకొచ్చామండి. మరి ఆ రాస్టర్ పాయింట్ని మార్చి మనం దాన్ని జనరల్ చేసాం. దానివల్ల ఈ రోజున చాలా మందికి ప్రతి జిల్లాలో కూడా ఉద్యోగాలు వస్తున్నాయంటే కారణం రాస్టర్ పాయింట్ని చేంజ్ చేయటం వల్ల.